క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన, మా రైతుల పక్షాన, మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతా ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో, కేసీఆర్ గారి దయతో గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నాతో ఏమంటాడు పక్కన కూర్చొని అంటే, ఏగా రైతులకు అన్ని గవన్నీ ఎందుకు అడుగుతున్నావు, ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు. ఎస్, నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాబ్తు వ్యతిరేకించిన. అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్తుండు. నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను, బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునని సంజయ్ గారు చెప్పారు. వెంటనే సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇక్కడ చూసుకుంటూ ఊరుకునేటోడు ఎవడు లేడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడుగున అడ్డుకుంటాం, అడుగున ప్రశ్నిస్తాం. ఇలా ప్రజల పక్షాన ఉండకుండా, సిగ్గుశరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడుతానంటున్నాడు. ఇలా కొంచెమన్నా సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఈ సంజయ్కి. ఇలా బాజాబ్తు చెప్తున్నా, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో అయినా 1,00,000 కోట్లు డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వేసిర్రా? ఆనాడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా, సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తుంది, ఇవాళ ఎట్లా రాదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగక ముందే దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఆనాడు ఎట్లా పడుతుంది, ఈనాడు ఎట్లా పడదు? ఇవాళ నెలకి టంచనగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచనగా పెన్షన్ టైం మీద ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం మీద కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది, ఇవాళ ఎట్లా రాదు? ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ కేసీఆర్ కిట్లు ఎట్లు ఇస్తారు, ఇవాళ ఎట్లు ఇయ్యరు? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు ఎట్లు ఇచ్చిర్రు, ఇవాళ ఎట్లు ఇయ్యరు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంటి వెలుగు ఎట్లా నడిచింది, ఇవాళ ఎట్లా బంద్ అవుతాయి? ఇవన్నీ మేము అడుగుతుంటే దివిట్లకి సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేస్తాం, మా మీద కేసులు పెడతాం, మిమ్మల్ని బెదిరిస్తాం అంటే ఇక్కడ భయపడేటోడు ఎవ్వడు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ మెడలు వంచి నువ్వు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ 6 గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కేసులు పెట్టి ఈ పోలీసు వాళ్ళని వందలాది మందిలను పెట్టి మమ్మల్ని బెదిరిస్తే ఇలా భయపడేటోడు ఎవ్వరు లేడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను ఆ రివ్యూ మీటింగ్కి బాజాబ్తు నేను ఒక శాసనసభ్యునిగా ఇవాళ బాజాబ్తు ఒక శాసనసభ్యునిగా ఇన్విటేషన్ ఇస్తే ఆ మీటింగ్లకు పోయినా. ఇవాళ మంత్రుల ముంగటనే గొర్ర 100 మంది పోలీసులు నేను ప్రశ్నలు అడుగుతున్నందుకు, రైతుల పక్షాన నిలబడుతున్నందుకు నన్ను గుంజుకొని పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది చేయడం మీరు తప్పు అని మంత్రులు ఎందుకు ఆపుతలేరు అని నేను అడుగుతా ఉన్నాను. బరాబర్ మేము అడుగుతాం, అడిగితే జవాబు చెప్పుర్రి. మీకు చేతన కాకపోతే మాకు చేతన అవుతలేదు, మేము తప్పు చేసినామని చెప్పుర్రి. అది ఎప్పుడు మాత్రం చేతన అవుతలేదు, దానికి జవాబు చెప్పరు. వాళ్ళని గుంజుకొని పోయి
పోలీస్ స్టేషన్లలో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, లేకుంటే దాడులు చేస్తామంటారు. ఏం దాడులు చేస్తారు? ఎన్ని రోజులు దాడులు చేస్తారు? భయపడతామా దాడులు చేస్తే? మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా, పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు శరము లజ్జ మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి, ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా చూస్తా. చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి. హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా. పోటీకి దిగుదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో, ఎట్ట జవాబిస్తారో చూద్దాం. పారి మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదా? మీ 10 మంది రాజీనామా చేయరి, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం. రాబోయే ఎలక్షన్లకు పోదాం, చూద్దాం. ఇక మీరేంది మేమేందో చూసుకుందాం. ప్రజలు జవాబు చెప్తారు కదా, దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం. అసలు నేను అడుగుతున్నా, నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా? మా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? తెలంగాణ తెచ్చిన కేసు